ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 24 బుధవారం, క్రోధినామ సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, వసంత ఋతువు, తిథి పాడ్యమి, నక్షత్రం స్వాతి. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమున వివాదాలు సద్దుమణుగుతాయి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణంగా పాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు తప్పవు. ఉద్యోగమున అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యుల నుంచి ధనపరమైన ఒత్తిడి తప్పదు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. సంతాన, విద్య, ఉద్యోగ విషయాల్లో కొంత నిరుత్సాహం తప్పదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగస్తులకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగం విషయాల్లో ఉన్నత అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలకు నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమ, అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాల్లో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. ధనపరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న పనులు వేగవంతం చేస్తారు. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. మీనరాశి వారికి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కొన్ని పనుల్లో శ్రమపడిన ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.